కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో ఓ ఇసుక క్వారీ 2 గ్రామాల మధ్య చిచ్చు రేపింది. ఒకే రెవెన్యూ గ్రామాలైన తమ గ్రామం నుండి ఇసుక లారీలు పోతున్నా తమకు పని కల్పించడం లేదంటూ 13 రోజులుగా గ్రామస్తులు నిరసన తెలుపుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో భిక్షాటన చేసి నిరసన తెలుపుతున్నారు గ్రామస్తులు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని కొండపాక గ్రామంలో ఇసుక క్వారీ ఉంది. అయితే పక్కనే ఉన్న హిమ్మత్ నగర్, కొండపాక 2 గ్రామాలు ఒకే రెవెన్యూ గ్రామాల కిందికి వచ్చిన కొండపాక ఇసుక క్వారీలో తమకు పని కల్పించడం లేదని గత 13 రోజులుగా రిలే నిరాహార దీక్షలు, ధర్నా, రాస్తారోకోలు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో భిక్షాటన చేశారు హిమ్మత్ నగర్ గ్రామస్తులు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మన హక్కులు మనము రావాల్సిన హక్కులను కాకుండా మేము అన్ని సమస్యలు కూడా బ్యానర్ పైన మేము రాసుకోవడం జరిగింది. అవన్నిటి కూడా తప్పకుండా సాధించడానికి ఇక్కడ నుంచి రెవెన్యూ ఏది వచ్చినా కానీ మా సబ్ రిజిస్ట్రార్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా కొండపాక గ్రామంలో జమ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎస్టీలు ఉన్నారు, ఎస్టీ వచ్చినటువంటి ఫండ్స్ కూడా కొండపాక గ్రామంలో జమ అవుతుంది. అవన్నీ కూడా మా వాటా మాకు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇదే మైనింగ్ కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి డబ్బులు కూడా కొండపాక, కల్లుపల్లి గ్రామ పంచాయతీలకు జమ అవుతున్నాయి. అవి కూడా మా వాటా ప్రకారంగా, తామాషా ప్రకారంగా మాకు జమ చేయాలని చెప్పి సంబంధిత అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు ఒక 5-10 నిమిషాల ముందు మరి పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి గారు కూడా ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి మీకేమన్నా మీ సమస్యలు ఉన్నాయని చెప్పి ఇంతకుముందే ఫోన్ వచ్చింది, మాట్లాడినా. మరి సంబంధిత కాంట్రాక్టర్ పిలిపించి మా 2 గ్రామాలకు సమన్వయం చేసి మా సమస్య పరిష్కారం చేయాలని చెప్పి వారికి కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా అది చర్చిస్తుంది. మరి ఇవాళ రేపు మన సమస్య మనం కొట్లాడి ఇంత శ్రమపడి చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా చివరి దశకు చేరుకున్నది. తప్పకుండా సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశాభావాన్ని కూడా నేను భావిస్తూ ఉన్నా. తప్పకుండా మీరందరూ శ్రమిస్తూ ఉన్నారు. మనందరం శ్రమించి సాధించుకుంటే మన గ్రామం బాగుపడుతుందనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నా. మరి మీడియా మిత్రులు కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ మన అందరూ కూడా మనకు సపోర్ట్ చేసి మరి ఎప్పటికప్పుడు సమాచారం వెళ్ళజేసి సంబంధిత అధికారులందరూ కూడా తెలియజేసినందుకు వారికి కూడా ఈ సభాముఖంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.